హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండపేట పిల్ల. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టుడే స్పెషల్ అయితే థంబ్నెయిల్ చూసారు కదండి, నెట్ ప్యాటర్న్లో డిజైన్స్ అండి. చూసేవారికే కాదు, కొత్తగా వేసేవారికి కూడా టిప్స్తో అయితే నేను ఈ వీడియో పెడుతున్నానండి. వర్క్ అయితే అలా కుడతా ఉందండి నెట్ మీద. ఫస్ట్ మన నెట్ లేయర్ అనేది కింద వేసుకోవాలి. తర్వాత హాఫ్ పట్ అనేది పెట్టి క్లాత్ కటింగ్ చేయాలండి. అప్లిక్ స్టిచ్ అనేది ఇస్తుంది మిషన్. ఇచ్చాక క్లాత్ కట్ చేసి వర్క్ అనేది మనం పెట్టుకోవాలి. మిషన్ స్పీడ్ కూడా చాలా స్లోగా చేయాలండి. వర్క్ అయితే అయిపోయిందండి. కస్టమర్ చీర అయితే ఇలాగుంది. చీరని బట్టి కలర్ కాంబినేషన్ వర్క్ లుక్ అనేది మారిపోతుందండి. ముందు మీరు వర్క్ చేయించుకోవాలనుకుంటే చీర మంచి బ్రైట్ కలర్, లైట్ డార్క్ కాంబినేషన్లో తీసుకోండి. కలర్ కాంబినేషన్ శారీది ఎప్పుడైతే బాగుందో వర్క్ కూడా బాగుంటుందండి. చీరను బట్టి వర్క్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు మగ్గం బార్డర్స్ లేటెస్ట్ ట్రెండ్ కింద ఉన్నాయని చెప్పేసి చీరకి ఇలా బార్డర్ వేయించామండి. ఆ బార్డర్లోనే హాఫ్ పట్టు తీసుకున్నాం. చీరలో బ్లౌజులు అయితే ఉండట్లేదు. ఇది మంగళగిరి పట్టు అండి. నెక్ అయితే ఇలా కట్ వర్క్తో వచ్చింది. నెట్ ప్యాటర్న్లో నెక్ అయితే ఇలా డిజైన్ వేస్తాం. ఆల్ ఓవర్ బుటీస్తో చాలా అందంగా వచ్చిందండి. మగ్గానికి మించిపోయింది. స్టోన్ వర్క్ అయ్యాక కూడా ఇది చాలా హైలైట్గా ఉంది. చూసారు కదండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో నెట్. అక్కడ ఫ్యూజింగ్ పేపర్ అనేది ఉందండి. నా ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా. నెట్ వచ్చేసి యాక్చువల్లీ శారీ కలరు, ఫ్యూజింగ్ వల్ల మీకు కలర్ అనేది సరిగా కనిపించట్లేదండి. నేను ఓపెన్ చేసి స్టిచ్చింగ్ అయ్యాక ఎలాగుందో నేను పోస్ట్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, లైక్ కూడా చేయట్లేదు. కామెంట్ చేయండి, మంచిగా కామెంట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయండి. హ్యాండ్ వర్క్ చూడండి, కొత్తగా వేసేవారు వర్క్ అయితే అప్లిక్ స్టిచ్ వేసి ఇచ్చాక మిషన్ అయితే మనం జరుపుకోవాలండి. మీకు అనుకూలంగా వన్ సైడ్ చేసుకొని క్లాత్ అయితే చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఫస్ట్ చిన్న మార్క్లా పెట్టండి. ట్రిమ్మర్తో అయితే ఈ విధంగా కట్ చేయండి. నేను చాలా డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను కదండి వీడియోలో. క్లాత్ చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. వర్క్ అయితే మీరు జాగ్రత్తగా కట్ చేయకపోతే మొత్తం పాడవుతుందండి. అలాగే కస్టమర్స్ కూడా అర్థం చేసుకోవాలండి. ఒక వర్క్ చేశారంటే ఆ వర్క్కి వాల్యూ కూడా ఇవ్వాలి చేసే వాళ్ళకే. మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే చేయించుకోండి. లేదు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఇస్తానండి. నా నెంబర్కి వాట్సాప్ చేస్తే కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి, మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలో చెప్తే వర్క్ అయితే వేసి పంపిస్తానండి. వర్క్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాండ్ చూసారు కదండి, అప్లిక్ స్టిచ్ చేసాక ఇలా జాగ్రత్తగా కట్ చేసుకుని మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ట్రిమ్మింగ్కే నాకు చాలా టైం పట్టేసిందండి. ఈ నెట్ మీద చేసే వర్క్ ఏంటంటే టైం టేకింగ్ వర్క్, పేషెన్సీతో చేయాలండి వర్క్ ఇది. చూసారు కదండి, ఏమాత్రం కట్ చేసినా నెట్ కట్ అయినా ఇటు క్లాత్ కట్ అయినా వర్క్ అనేది పాడవుతుంది. మళ్ళీ మొదటి నుంచి వేయవలసి ఉంటుందండి. కట్ వర్క్ ఇలాగా కట్ చేసుకునండి అప్లిక్ స్టిచ్ నుంచి వర్క్ అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. వర్క్ అయ్యాక కూడా మనం ఎంత కష్టపడితే వర్క్ కూడా అంత నీట్గా ఉంటుందండి. ఇది ఇంత కష్టపడి చేసాక వర్క్ని చూసాక ఫినిషింగ్ మంచిగా వచ్చాక ఈ కష్టం అంతా పోయినట్టు అయిందండి. హ్యాండ్ వర్క్ కంప్లీట్ అయ్యాక చూపిస్తాను చూడండి. వీడియో లెంతీ అయిపోతుంది కదా. హ్యాండ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇందాక అంత కష్టపడి కట్ చేసింది ఈ వర్క్ చూసాక అబ్బా వర్క్ ఎంత బాగుందో అనేసి ఆ కట్ చేసింది కూడా పెద్ద ఏమి ఇష్యూ అనిపించలేదండి. సెకండ్ హ్యాండ్కి అయితే కట్ చేసి ట్రిమ్ చేసి పెట్టాను. వర్క్ కొత్తగా వేసే వాళ్ళకి అయితే ముఖ్యమైనదండి ఇది. మనం మిషన్ అయితే మూవ్ చేసుకుని కట్ చేస్తాం కదా, ఎండ్ అనే బటన్ కంపల్సరీ నొక్కాలి, లేదంటే వర్క్ అంతా పోతుంది. మిషన్ చూసారు కదా, అడ్జస్ట్ చేసుకుని వర్క్ ఎక్కడైందో అక్కడికి వచ్చి ఆగిపోతుందండి. మీకు చూపించాలన్న ఎగ్జైట్మెంట్ ఒక హ్యాండ్ అవగానే వీడియో అయితే తీసానండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ అయింది. కింద పేపర్ తీసి చూపిస్తున్నాను కదండి. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. మనం క్లాత్ అనేది ఎంత ఫిట్గా బిగించుకుంటామో వర్క్ అనేది అంత నీట్గా వస్తుందండి. కలర్ కాంబినేషన్ బట్టి కూడా వర్క్ లుక్ అనేది మారిపోతుంది. హ్యాండ్ వర్క్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే ఇంకోండి ఎలా వచ్చింది అవుట్పుట్. స్టోన్ వర్క్ అది అన్నీ అయిపోయాక నెట్ అనేది డబల్ లేయర్లో వేయించానండి, ట్రాన్స్పరెంట్గా కనిపించకుండా. హ్యాండ్లో కూడా సేమ్ అట్లాగే వేసాము.
హ్యాండ్కి వచ్చేసి మగ్గంకి ఇచ్చానండి. మగ్గంకి ఇచ్చి ఇలా పోస్లు అయితే వేయించాను, వర్కింగ్ కొంచెం బాగా కనిపించడానికి కోసం. ఏ వర్క్ అన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను నేను. వాట్సాప్లో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న ఇదొక వర్క్ అండి. దీంట్లో నెట్ అయితే పెట్టి చేస్తున్నారు. నేను అలా కాకుండా కస్టమర్ శారీలో వచ్చిన బ్లౌజు నాకు కావాలని అడిగారు. ఆ క్లాత్ అప్లిక్ వర్క్ కింద చేస్తున్నానండి. ఇలా కూడా చేసుకోవచ్చు వర్క్. నెట్ అందరూ చేశారు, నేను ఇలా అప్లిక్ వర్క్ అయితే చేస్తున్నానండి. మిషన్ కుడుతున్నప్పుడు చేతులు అయితే దగ్గరగా పెడుతున్నాను కదండి. అప్లిక్ వర్క్కి కొత్తగా వేసేవారు చేతులు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం నీడిల్ దిగిన ఏలు అయితే చాలా ఫ్రాక్చర్ అయ్యి ప్రమాదం ఉందండి. జాగ్రత్తగా చేయండి కొత్తగా చేసేవాళ్ళు. మిషన్ కండిషన్ అనేది చాలా స్లోగా పెట్టుకోండి. అప్లిక్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. క్లాత్ ఇలా పట్టుకుని అయితే వేయాలి, టైట్గా పట్టుకోవాలి, లేదంటే ఉగ్గులు ముడతల కింద వచ్చేసి వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపించదండి. కస్టమర్ అయితే రా సిల్క్ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారు, చీరలో క్లాత్ అయితే జాయిన్ చేయించుకుంటున్నారు. క్లాత్ అయితే ఇలా కుట్టాక అప్లిక్ వర్క్ అండి. అప్లిక్ వర్క్లో మేడం అయితే నెట్ వద్దని చీరలో బ్లౌజ్లో క్లాత్ అటాచ్ చేయమన్నారు. రెడ్ రా సిల్క్ తీసుకున్నారు, హ్యాండ్ హైలైట్ చేసుకోవాలనుకున్నారు. ఈ క్లాత్ అయితే చీరలో బ్లౌజ్ అండి. చీరలో బ్లౌజ్ అయితే ఇలా అప్లిక్ వర్క్ చేస్తున్నాను నేను. నెట్ మానేసి అందరు నెట్ మీద చేస్తున్నారు కదా, అదే వర్క్ క్లాత్ మీద చేస్తున్నాను. క్లాత్ అయితే ఇలా కట్ చేయాలండి. దాని షేప్ చూసి కుట్టేటప్పుడు అయితే మటుకు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. కొత్తగా చేసేవాళ్ళు అయితే ఏళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోండి. మిషన్ ఆపుకుంటూ గెంటుకుంటూ చేయాలండి, లేదంటే చేతుల మీద సూది పడే అవకాశం ఉంటుంది, ఇంజూరీ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందండి. అప్పుడు జాగ్రత్తగా చేయండి. ఫోన్కి క్లాత్ చూసారు కదండి, ఇలాగ అప్లిక్ స్టిచ్ అయితే వేసి ఇచ్చేసింది మిషన్. నేను క్లాత్ అయితే పట్టుకున్నాను. ఇది ట్రిమ్మింగ్ చేస్తాను. ట్రిమ్మింగ్ చేసాక మీకు కట్ చేయడం ఇబ్బంది అయితే వేరే ఆప్షన్ ఉందండి. మనం మిర్రర్ వర్క్ చేస్తున్నప్పుడు ట్యాబ్లో వచ్చేసి ఎండ్ అనే బటన్ ఉంటుంది కదండి. ఎండ్ అనే బటన్ మనం డిజైన్ అయితే కొంచెం ఫ్రేమ్ కిందకి దించుకొని మీకు డిజైన్ అయితే కొంచెం కిందకి దించుకొని మీరు కట్ చేసుకున్నాక క్లాత్ మిషన్ అనేది ఎండ్ అనేది ఉంటుంది కదండి, మిర్రర్ వర్క్ చేసినప్పుడు వాడతాం మనం. అది నొక్కుని సెట్ బ్యాక్ చేసుకుంటే మీకు కట్ చేయడం ఈజీ అవుతుందండి. వర్క్ అయితే ట్రిమ్మింగ్ చేస్తానండి. ట్రిమ్మింగ్ చేసాక ఎండ్ అనే బటన్ అయితే నొక్కాలండి కంపల్సరీ. ఎందుకంటే నేను డిజైన్ అయితే అవుట్ చేశానండి. అది కానీ నొక్కకుండా మిషన్ అయితే ఆన్ చేశారంటే మీరు డిజైన్ అయితే మొత్తం పోతుంది, చేసిందంతా వృధా అయిపోతుంది. చూసారు కదండి, గో టు స్టాప్ పాయింట్ అని ఉంది. మిషన్ అయితే కదిలి మనం వర్క్ ఎక్కడ ఆపామో అక్కడికైతే వచ్చి ఆగిపోయింది. చూసారు కదా, వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. అవుట్లైన్ అయితే కొడుతుందండి. వర్క్ కంప్లీట్ అయ్యాక అయితే వర్క్ లుక్ ఇలా వచ్చింది. చూసారు కదా, ఎటువంటి పీస్ కానీ ఉగ్గులు కానీ వేలాడకుండా వర్క్ ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. కుట్టు చూసారు కదండి, లవంగం స్టిచ్ ఏదో ఇచ్చారు ఇందులో. వర్క్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. సిల్వర్, బేబీ పింక్, గ్రీన్ కాంబినేషన్లో అయితే చేసాం. నాకైతే ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు ఏ వర్క్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో లెంత్ అయిందనుకోకండి, బిగినర్స్కి కూడా కొంచెం అర్థమయ్యేలా చెబుతూ మీకు కూడా చూపిస్తున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇదొక ప్యాటర్న్ అండి నెట్ మీద. మన షార్ట్స్లోకి వెళ్తే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే పెడతా ఉంటానండి. ఇది కూడా నెట్ మీద ఒక రకం వర్క్ అండి. ఎంత కస్టమర్ చీర అయితే ఇలా లైట్ షేడ్లో వచ్చిందండి, పేస్టల్ షేడు. మేడం అయితే డార్క్ కలర్ బ్లౌజ్ తెచ్చుకున్నారు. వర్క్ అయితే ఇలా చూసుకున్నారండి నెట్ మీద. హై నెక్ బ్లౌజ్ అండి ఇది. వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. థ్రెడ్స్ చూసారు కదండి, వేస్ట్ ఇది వర్క్ చేయడం ఒక ఎత్తు అయితే ట్రిమ్మింగ్ చేయడం ఒక ఎత్తు అండి. అన్నీ చిన్న చిన్న దారాలతో అయితే ఉంటుంది. వర్క్ ఫినిషింగ్ అయ్యాక కూడా ఎలా ఉందో చూపిస్తానండి. మీకు ఈ వర్క్లో ఏం నచ్చినాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేయించుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఇస్తారండి. నన్ను అయితే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మీనాక్షి చింతపల్లి అని ఉంటుందండి. వర్క్ అయితే బాగుంటే లైక్ చేయండి. హ్యాండ్ వర్క్ అయితే చూసేద్దానండి. హ్యాండ్ వర్క్ చూసారు కదండి,
ఇలా కంప్లీట్ అయిపోయింది. థ్రెడ్స్ చెప్పాను కదండి, అవన్నీ ఎన్ని ఉన్నాయి చూసారు కదా. ఇది ట్రిమ్మింగే ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ దాకా పడుతుందండి. వర్క్ వేయించుకుంటమే కాదండి, అది ఫినిషింగ్ అనేది ఎలా ఇచ్చారో కూడా చూసుకోవాలండి. వాళ్ళు ఎంత కష్టపడితే మీకు అంత నీట్ ఫినిషింగ్ ఇవ్వగలుగుతున్నారో కూడా ఆలోచించాలి. మీకు దగ్గరగా ఎవరైనా ఉంటే చేయించుకోవచ్చు, లేదంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవుతే మీకు డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి. వర్క్ చూసారు కదండి, బాగా ఎంబోజ్ అయ్యి వచ్చింది. సిల్వర్, లావెండర్, లైట్ లావెండర్, త్రీ కలర్ కాంబినేషన్లో అయితే ఈ వర్క్ అయితే చేశానండి. చూసారు కదా ఎంత పిచ్చి పిచ్చిగా ఉన్నాయి దారాలు. ట్రిమ్మింగ్ చేసేటప్పుడు మీకు చూపించాలని చెప్పేసి వీడియో అయితే తీసానండి. వర్క్స్ అయితే పిక్స్ యాడ్ చేస్తాను. ఏ వర్క్ నచ్చిందో కామెంట్ చేయండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే పిక్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఏది నచ్చిందో నాకు వాట్సాప్లో పిన్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ఇస్తానండి. హ్యాండ్ వర్క్ వచ్చి అలా ఉంది. ఇది ఇంకో కలర్ కాంబినేషన్లో సేమ్ వర్క్ అండి. వర్క్ స్టిచ్చింగ్ అయ్యాక కట్టుకున్నాక లుక్ ఎలా ఉందండి, ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.